తాలీం-ఏ-హునర్ ద్వారా పేద ముస్లిం విద్యార్థుల భవితకు బాటలు వేశారు ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ముస్లిం మైనార్టీ నేతలు ఆయన్ను ఘనంగా సన్మానించారు. హరనాథపురం కోట్ల నుంచి ర్యాలీగా వచ్చిన ముస్లిం నేతలు అజీజ్ నివాసానికి చేరుకుని ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేక్ ఏర్పాటు చేయగా అజీజ్ కట్ చేశారు. అనంతరం అబ్దుల్ అజీజ్ ను ముస్లిం నాయకులు సంప్రదాయపూర్వకంగా సత్కరించారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మాట్లాడుతూ ముస్లిం వర్గానికి అజీజ్ చేసిన మేలు మరువలేనిదని అన్నారు. వక్ఫ్ బోర్డు ద్వారా వచ్చిన ఆదాయంతో పేద పిల్లలను చదివించే కార్యక్రమం చేయడం అభినందనీయమన్నారు. తాలీం-ఏ-హునర్ ద్వారా టాలెంట్ టెస్ట్ రాసి మెరుగైన ఉత్తీర్ణత శాతం సాధించిన ఓ విద్యార్థి అబ్దుల్ అజీజ్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తమకు అజీజ్ చేసిన సాయాన్ని మరువలేమని విద్యార్థి పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో ఒక నూతన అధ్యాయం రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు తాలీం-ఏ-హునర్ పేరుతో 250 ముస్లిం బిడ్డలకు ఈ దేశంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, అలాగే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు చదివేటువంటి చదివేటువంటి కాలేజీలలో ఈ యొక్క ముస్లిం బిడ్డలకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు తరఫున తాలీం-ఏ-హునర్ కి సంబంధించినటువంటి ఈ యొక్క 250 మంది పిల్లకాయలు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి అక్కడ చదివించడం జరుగుతుంది. రాష్ట్రంలో దేశంలో ఎంతమంది ముస్లిం మైనారిటీ పిల్లకాయలు చదువులు ముందుకు సాగిపోవాలి, రాబోయేటువంటి రోజుల్లో మేము ఉన్నతమైన చదువులు చదవాలని ఎంతమంది ఆశ చూస్తున్నారు ఆలోచించండి. దాంట్లో 250 మందికి సెలెక్ట్ చేసి మంచి ర్యాంకులు సాధించినటువంటి పిల్లకాయలు, సామాన్య మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు, ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో వచ్చినటువంటి పిల్లకాయలు, ఆటో డ్రైవర్లుగా, కార్మికులుగా, బెల్దార్ మేస్త్రులుగా, కార్ డ్రైవర్లుగా ఉండేటువంటి పిల్లకాయలకి ఈరోజు రాష్ట్ర వక్ఫ్ బోర్డు నుంచి వారికి చదివిస్తున్నారంటే ఈ దేశ చరిత్రలో ఒక నూతన అధ్యాయం. పదే పదే చెప్తా ఉంటాం, అబ్దుల్ అజీజ్ గారు ఏం చేసినా ఒక మార్క్ క్రియేట్ చేస్తారని. 5 సంవత్సరాల మేయర్ కాలంలో ఎన్నడూ లేని విధంగా కనీవిని జరిగిన రీతిలో నెల్లూరు నగర కార్పొరేషన్ అభివృద్ధి పరచడం. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో వచ్చినప్పుడు 2019 నుంచి 24 వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పార్టీని ఆయన తీసుకొని వచ్చి తీసి చూపించినటువంటి చొరవ, కార్యకర్తలను కాపాడిన విధానం. ఈ రోజు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గా దేశ చరిత్రలోనే వక్ఫ్ బోర్డు చైర్మన్ అంటే ఎలా ఉండాలి అంటే అబ్దుల్ అజీజ్ లాగా ఉండాలి అని ఒక చెప్పుకున్నటువంటి గర్వంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి నేను పదే పదే ప్రతిసారి కూడా చెప్తానే ఉంటా.